ఎన్నికలకు నెల ముందు రోజులు ప్రచార కమిటీ కన్వీనర్గా ఉన్న బట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీని గెలిపించలేకపోయారు. సిఎల్పి నేతగా మీరు ఏం సాధిస్తారని చెప్పి మీ హైకమాండ్ మిమ్మల్ని ఏరి కోరి ఈ పదవిలో కూర్చోబెట్టింది అనుకోవాలి. ప్రచార కమిటీ చైర్మన్గా ఒక 2-3 నెలల ముందు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి బాధ్యతని సాధ్యమైనంత వరకు నేను చాలా ప్రాంతాల్లో పర్యటన చేసి ప్రచార కార్యక్రమాలు చేశాను. సరే, గెలుపు ఓటమిలకి ఒక ప్రచార కమిటీ చైర్మన్ వలనో లేకపోతే ఇంకోళ్ళ వలనో ఉంటాయి, ఆధారపడి ఉంటుందంటే అది నేను నమ్మను. ఇట్ ఈస్ ఎ టీమ్ వర్క్. సో అందరం కలిసి సాధ్యమైనంత మేరకు ఈ పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం అందరూ శాశక్తిలో పనిచేశారు. మనం ఏ ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం, ఆ ఉద్దేశాలను నెరవేరటం కోసం కాంగ్రెస్ శాసనసభాపక్షం పోరాటం చేయాలనేది పార్టీ నిర్ణయం. దానికి అనుగుణంగానే నేను పనిచేస్తాను. ప్రజల సమస్యల సంగతి తర్వాత ముందు మీ దగ్గర ఉన్న, మీరు కాకుండా ఉన్న 18 మంది ఎమ్మెల్యేలను కాపాడగలుగుతారా మీరు? అదే ఒక రకమైనటువంటి తప్పుడు ప్రచారం మీడియాలో, ఒక మైండ్ గేమ్ని అధికార పార్టీ ఈ రకమైనటువంటి ప్రచారం చేస్తూ ఉంది. ప్రజాస్వామ్యతంగా ఎన్నుకోబడినటువంటి పార్టీగా బలమైనటువంటి ప్రతిపక్షం కూడా ఉండాలని కోరుకోవాలి తప్ప ఆ ప్రతిపక్షం కూడా లేకుండా చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉన్న ఆ ఆలోచనని మీడియా ద్వారా విరివిగా ప్రచారం చేసినా అది ప్రజాస్వామ్యాన్ని కాంక్షించేటువంటి వాళ్ళు ఎవరు కూడా హర్షించరు. పాలన పరంగా ప్రభుత్వ పరంగా వచ్చినటువంటి శక్తిని అది పరిపాలన కోసం వాడాలి. ఆ శక్తిని, ఆ వ్యవస్థని అన్నింటినీ కూడా నువ్వు ప్రతిపక్షాలు నెరవేరం చేయడం కోసం వాడితే అంటే అసలు టోటల్గా డెమోక్రసీ మీదనే నువ్వు యుద్ధం ప్రకటిస్తున్నావు. ఇది సరైనది కాదంటున్నాను. ఉండనివ్వాలని టీఆర్ఎస్కు చెప్తా ఉన్నారు కానీ మీరు మా వాళ్ళు మా దగ్గరే ఉంటారని, మా వాళ్ళు మా దగ్గరే ఉంటారు, చేసే ప్రయత్నాలు కరెక్ట్ కాదంటున్నాను. ఇటువంటి ప్రచారం కూడా కరెక్ట్ కాదంట. ప్రయత్నాలు జరుగుతున్నాయా? మొదలైన ప్రచారం జరుగుతూ ఉంది కదా. ప్రయత్నాల గురించి కదా నేను ప్రచారం చేస్తూ ఉన్నారే, గోబెల్స్ ప్రచారం, మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నారే టీఆర్ఎస్ వాళ్ళు. ఇది కరెక్ట్ కాదు. 6 మందికి పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేను చెప్పేది అదే. మళ్ళీ పదే పదే నేను నాయకుడు వ్యవహారం నేను పదే చెప్పేది కూడా అదే. మైండ్ గేమ్. సిఎల్పి నాయకుడు ఎంపిక కొలికొచ్చింది కాబట్టి ఆ పదవి మీద ఆశలు పెట్టుకున్న కొంతమంది దూకడానికి గోడ రెడీగా ఉన్నారనే సమాచారం. నేను పదే చెప్పేది అదే. ఇప్పుడు మీరు మాట్లాడే పదే ప్రశ్నలు కానీ వాళ్ళు మీడియాలో వదిలేటువంటి మైండ్ గేమ్ కానీ ఇవన్నీ కూడా దానికి ఊతం ఇచ్చేటువంటి కుట్రదారులు చేస్తున్నటువంటి ప్రక్రియ. మేము ఏ రోజు కూడా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని మా పార్టీలో చేర్చుకోలేదు. కేవలం వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ నుంచి విభేదించి బయటకు వచ్చి వేరే రకం కూర్చున్నారు కానీ కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం కూడా ఇవ్వలేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, సభ్యత్వం కూడా ఇవ్వలేదు. శాసనసభ్యులను కాంగ్రెస్ పార్టీలో కూర్చొని ఇవ్వలేదు. కాంగ్రెస్ శాసనసభ పక్షంలో కూడా కూర్చొని ఇవ్వలేదు. ప్రతిపక్షంలో ఉంటేనేమో ఇలాంటి సమస్యలు కనపడతాయి, అధికారంలో ఉంటేనేమో ఈ అడ్వాంటేజ్ కనపడతాయండి. మీరు తప్పుగా అర్థం చేసుకొని చెప్తా ఉన్నాను. మీరు తప్పుగా చెబుతున్నారని అంటున్నాను. నేను తప్పుగా అధికారంలో పక్క పార్టీ వాళ్ళు నేను అనలేదే. చాలా స్పష్టంగా చెప్తాను. నేను చాలా స్పష్టంగా చెప్తాను. అప్పుడు కూడా ఇటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పాడు, ఇది కరెక్ట్ కాదు, చేయొద్దని కూడా. సో ఇది వాస్తవం. ఎందుకంటే నేను ఉన్నాను ఆ రోజు.